ఎస్ఎల్బీసీలో సొరంగం కూలింది. ఈ సొరంగం 2005లో మొదలుపెట్టిరు. 2005లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలుపెట్టిరు. శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించడానికి ప్రపంచంలోనే పెద్ద సొరంగం, ప్రపంచంలోనే పెద్ద సొరంగం 20 ఏండ్లు. అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే ప్రజలారా ఆలోచించండి, కనీసమైనటువంటి వాటి కేటాయింపులు చేసేటువంటి ప్రాధాన్యాలు ఉంటాయి కదా, కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి కదా. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టిందా, రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిందా, రోషేనా? తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిరు. ఒక ప్రాజెక్టుకు సంబంధించి 50 కోట్లతోటి 100 కోట్లతోటి పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టేసారు. 1000 కోట్లతోటి పూర్తయ్యేదాన్ని కూడా మొదలు పెట్టకుండా పక్కన పెట్టారు. 10 ఏళ్ల పాటు వాటిని పట్టించుకోకపోతే 10 ఏళ్ల పాటు పట్టించుకోకపోతే వాటి పెరిగిపోయింది రేట్లన్నీ. 1000 కోట్లతోటి 10 ఏళ్ల కింద పూర్తయ్యేది ఇవాళ 10 కోట్లు అయితే 10,000 కోట్లు అయితే కానీ పూర్తి కాదు. అంటే కనీసం ఏ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి, తక్కువ డబ్బులతోటి పూర్తయ్యేటువంటివి చిన్న మధ్య తరహా ప్రాజెక్టులని తొందరగా పూర్తి చేసుకోవాలనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం కూడా ప్రభుత్వాలకు లేదు. ఎంతసేపటికి ఈ ప్రాజెక్టు చేపడితే మనకు ఎంత డబ్బులు వస్తాయి అంతవరకే. ఎస్ఎల్బీసీలో కూడా ఇవాళ అది సాధ్యమవుతుందా కాదా తెలియదు. ఎస్ఎల్బీసీలో సొరంగం చేపట్టారు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సంస్థలు ఉన్నాయా లేవా? గతంలో కూడా సొరంగానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇట్లాంటిది సాగింది. సరే, అక్కడంటే బయటికి తీసుకొచ్చారు, అదృష్టం బాగున్నది. ఇవాళ 8 మంది లోపలనే ఉన్నారు. అది 14 కిలోమీటర్ల లోపల ఉందట. ఆ 14 కిలోమీటర్ల లోపలికి ఎవరు పోవాలి, ఎట్లా పోవాలి, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా, నీళ్ళలో కలిసినట్టేనా, ఎటువైపు నుంచి తవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది లేకుండా అసలు 44 కిలోమీటర్ల టన్నెల్ పనులు జరుగుతున్నాయి. 14 కిలోమీటర్లు తవ్విర్రు. 20 ఏళ్ల నుంచి తవ్వుతున్నారు. 20 ఏళ్ల నుంచి తవ్వుతున్నారు. జిఎస్ఐ నివేదిక కూడా ఇచ్చిందంట. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కూలిపోయింది. అసలు ఆ టన్నెల్ తవ్వకాలని మన దగ్గర ఉన్నటువంటి సింగరేణి లాంటి సంస్థకి ఎందుకు అప్పచెప్పలేదు? అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కదా. పోనీ అత్యంత అనుభవం ఉండాలి, దానికి రక్షణ ఉండాలి, ప్రాణాలకు రక్షణ ఉండాలి. ప్రతి చోట అందులో అట్లాంటి సొరంగం లోపల పోయి పనులు చేసేటప్పుడు ఎప్పటికీ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టే ఉంటుంది. కానీ 20 ఏళ్ల పాటు తవ్వి ఒక సర్కారు వస్తుంది, దాన్ని పక్కన పెడుతుంది. ఇంకో సర్కారు వస్తుంది, 1000 కోట్లు పెడతామంటారు, మళ్ళీ పక్కన పోతుంది. మళ్ళీ ఏడాదికి కళ వస్తుంది, మళ్ళీ 1000 కోట్లు అంటారు. ఎందుకు కేటాయిస్తున్నారో, ఎప్పుడు కేటాయిస్తున్నారో? డబ్బులు వృధా, సమయం వృధా. ఏదైనా ఒక పని చేస్తే కనీసం కొස්සెళ్ళాలి కదా. 5 ఏళ్లలో పూర్తయ్యేటువంటి అనేకం ఉంటాయి. చాలా తక్కువ 100, 1000, 2000 కోట్లలో పూర్తయ్యేటువంటి ఉంటాయి. ఒక ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయిస్తే వితిన్ 1 ఇయర్ పూర్తయ్యేటువంటి అనేకం ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్టును 15-20 సంవత్సరాల పాటు కొనసాగిస్తుంటే అట్లా పోలవరము, ఇట్లా కాళేశ్వరం, లేకపోతే ఇవి వాళ్ళకు నచ్చినటువంటి మాత్రమే చెప్తారు. 8 మంది లోపలే ఉన్నారు. పాపం కొందరేమో పరుగులు పెట్టుకొని బయటకు వచ్చారు. 46 మంది బయటకు వచ్చారు. అవతల ఉన్నటువంటి వాళ్ళు రాలేకపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళు ఎవరిని కాపాడాలి? వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎవరు వచ్చినా టన్నెల్ లోపల ఏమున్నదో ఎట్లా చేయాలో అనేటువంటి అంశము అంత ఈజీ అవుతుందా?